ఢిల్లీలో ఏం జరిగింది? కేటీఆర్ అస్థిన టూర్పై ఎన్నో అనుమానాలు. ఎవరెవరిని కలిశారనే దానిపై వీడని సందేహాలు. సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారిన ఢిల్లీ టూర్. కేంద్ర మంత్రి ఖట్టర్ను కలిశామంటున్న బీఆర్ఎస్. కేసు నుంచి తప్పించుకునేందుకే అంటున్న కాంగ్రెస్. మినిస్టర్ అపాయింట్మెంటే ఇవ్వలేదని బీజేపీ. కేటీఆర్ పర్యటనపై హాట్గా చర్చలు. కేటీఆర్ మొన్న ఢిల్లీకి వేచింది మొదలు. కేటీఆర్ ఏ కేంద్ర మంత్రిని కలిసిండు, ఏ బీజేపీ నేతలను కలిసిండు, అమిత్ షాని కలిసిండా, ఇంకొకరిని కలిసిండా, కలిస్తే ఏం మాట్లాడుకున్నారు, అసలు కేటీఆర్ అరెస్టు జరుగుతుందా జరగదా, ఇదే చర్చ జరుగుతుంది. మొన్న కేటీఆర్ జర్నలిస్టులను పిలుచుకొని మాట్లాడినప్పుడు స్పష్టంగా ఏం మాట్లాడిందంటే, నేను కేంద్ర మంత్రులను కలిస్తే ఎవరినైనా కలుస్తా, మోడీని కలుస్తా, అమిత్ షాని కలుస్తా, ఇంకే వేరే కేంద్ర మంత్రి అయినా కలుస్తా, కలిస్తే మీకు వచ్చిన నొప్పి ఏంది, నాకున్న సాధక బాధకాలను మాట్లాడుకుంటా, లేకపోతే రాష్ట్ర పరిస్థితిని వివరించి వస్తా, బాజాప్తగా ఆ హక్కు నాకున్నది అని చెప్పిండు. ఆయన ఎప్పుడైతే అట్లా మాట్లాడిందో కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా భయం అవుతాను. ఈయన అరెస్ట్ చేస్తే ఏమవుతుందో, అరెస్ట్ చేయకపోతే ఎట్లుంటుందో ఈ గుబులు పట్టుకున్నది. కేటీఆర్ గారు నా అరెస్ట్ అయితేనే నాకు అదృష్టం అన్నట్టు ఆయన ఏమనుకుంటాడు, కేటీఆర్ గారు నన్ను అరెస్ట్ చేస్తేనే మంచిది, ఓ నెలలో 2 నెలలో 3 నెలలో జైలు ఎత్తే ఆటోమేటిక్గా మళ్ళీ నా ఇమేజ్ పెరుగుతుంది, ప్రజలు నా వైపు చూస్తారు, వచ్చేసరికి నేను ముఖ్యమంత్రిని కావచ్చు అనే ఆయన ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఇట్లున్నది కథ. ఆయన ఎవరు కాస్తే మీకేం భయం, ఆయన ఎక్కడికి పోతే మీకేం భయం.